पर्युपासते श्रद्धाना मत्परमा भक्तास्तेतीव मे प्रियाः। इति श्रीमद्भगवद्गीतासु उपनिषत्सु ब्रह्मविद्यायां योगशास्त्रे श्रीकृष्णार्जुन संवादे भक्तियोगो नाम द्वादशोऽध्यायः। श्रीकृष्ण परब्रह्मणे नमः। जय श्रीमन्नारायण। जय श्रीमन्नारायण। నదీ స్నానం చేయాలి, చేత కాదు. చెరువు స్నానం చేయి, లేవు. నూతులో స్నానం చేయి, దొరకవు. పోనీ ట్యాప్లో స్నానం చేయవా? నల్లా నీళ్లతో స్నానం చేయి, మా దగ్గర నల్లాలు రావు. పోనీ ఎక్కడి నుంచైనా పోనీ బాటిల్లో నీళ్ళు తెచ్చుకుని కాస్త ప్రోక్షణ చేసుకో. అబ్బాయి అది కూడా వేస్టు. పోనీ పుండరీకాక్ష అనుకో చాలు. శాస్త్రం ఎంత దయతోటి మన కోసం ఆ పుండరీకాక్షాన్ని నీరు తలుచుకున్నా స్నానం చేసినంత ఫలితం వస్తుంది అని అవకాశం లేని వాళ్ళకి చెప్పినట్టే భగవంతుడు కూడా 9వ అధ్యాయంలో తనని ప్రేమించాలి అని చెప్పిన దానిని క్రమంగా ఇలా చేత కాకపోతే పోనీ ఈ మాత్రమేనా చెయ్యి, నా యందు మనస్సు పెట్టు, పోనీ బుద్ధి పెట్టు, లేకపోతే పోనీ నా కోసం పనులు చేయి. అమ్మ నీ కోసం అన్నీ చేస్తా, పోనీ చేశాను అనుకో. అనుకుంటే ఏం పోదు కదండి. దేవుడి ముందు అరటిపళ్ళు డజన్ పెడితే ఆయన తినేస్తాడు, ఆయన మళ్ళీ మీకే కదా. మీకు అనుకుంటే మీరే తినబుద్ధి అవుతుంది, దేవుడికి అనుకుంటే 10 మందికి పెట్టబుద్ధి అవుతుంది. చూడండి ఎంత తేడావో భావనలో. దానికి ఒకవేళ చేత కాకపోతే పనులన్నీ నువ్వే చేయి, ఫలితాలు నువ్వే అనుభవించి కృష్ణార్పణ వస్తానని చివరి పోని. ఇలా అనాలి అనంటే అద్వేష్ట, మైత్రి, కరుణ, నిరహంకారము, ఇలాగా ఓ 20 పైచిలుకు గుణాలని మనకి అభ్యాసం చేయడానికి అందించి, పోనీ ఇవి నువ్వు అభ్యాసం చేసినా నాకు నువ్వంటే ఇష్టమేనాయా, అలాగైనా నేను నిన్ను తరింపచేస్తా సుమా. నేను ఎప్పుడు ఎవరిని ద్వేషించను, కక్ష తీర్చుకోను, ఎవడి మీద నాకు కోపాలు లేవు. కానీ నువ్వు చేయాల్సింది నువ్వు చేయకుండా చేస్తే అది నీకే మనసులో పట్టదు. దుమ్ము దులపకుండా దానికి పైన పెయింటింగ్ వేస్తే ఆ పెయింటింగ్ నిలవదు కదండి. ఇది కూడా అంతేనా అని భగవంతుడు 12వ అధ్యాయంలో తన భక్తి యొక్క సౌకర్యాన్ని మనకి వివరిస్తూ 2 షట్కాలు ముగింపచేశాడు. అంటే ఇక్కడికి భగవద్గీతలో 12 అధ్యాయాలు పూర్తయిపోయాయి. ఒక్క చిన్న బ్రేక్ మనం తీసుకుందాం. 2 చూద్దాం మనం. ఒకటి, ఇందాక మన నేత్ర విద్య